అన్ని శాఖల ఆఫీసర్లను పిలుచుకొని రాష్ట్రంలో చేయి సర్కారు పాలన ఎట్లా నడుస్తున్నది, పబ్లిక్కు పథకాలు అందుతున్నాయని అరుచుకున్నాడట. అట్లనే మొన్న కాంగ్రెస్ సర్కారు ఖాయిస్గా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన గ్లోబల్ సమ్మిట్ కార్యంలో గ్లోబల్ రైజింగ్ 2047 డాక్యుమెంటరీని విడుదల చేసినాం కదా. అలా రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి, ఒకటి కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, ఇంకొకటి రేర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, మూడోది రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ అని 3 ముక్కలు చేసినాం కదా. చేయి సర్కారు ఇట్లా 3 దినాలు మురిపించింది అన్నట్టు కాకుండా ఇప్పుడు ప్రతి ఆఫీసర్ కూడా 3 రీజియన్లలో కాయిస్గా పనిచేయాలి. అట్లా చేస్తే చేయి సర్కారు పెట్టుకున్న విజన్ దాకా పోతామని అనుకొచ్చిండట. అయ్యా సీఎం రేవంత్ సారు, మీ విజన్ మంచిగానే ఉన్నది, 3 ముక్కల ముచ్చట కూడా ముద్దుగానే ఉన్నది. కానీ మీరు ఎన్నికల ముంగట చెప్పిన దానికి ఇప్పుడు మీరు చేస్తున్న దానికి మొగులుకు భూమికి ఉన్నంత ఓర్పాటు ఉన్నది, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నదట. ఎందుకంటే చెప్పిన పనులు పెండింగ్లో పెట్టుకుంటా, చెప్పని పనులు ముంగట చేసుకుంటుర్రు. ఓ దిక్కు రాష్ట్రంలో సామాన్య సమస్యలు ఉన్నాయని, ఇంకో దిక్కు అన్నదాతలు యాసంగి పొలం పనులు సురువు చేసిర్రు. మీ చేయి సర్కారు ఎప్పుడు రైతు భరోసా పైకం విడుదల చేస్తుందా అని పిట్టకు పెట్టుకుని ఎదురు చూసినట్టు ఎదురు చూస్తుర్రు. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు ఇస్తారని చూసి వాళ్ళ కళ్ళు కాయలుగా ఆసిపోతున్నాయట. మీకు తెలంగాణ ప్రజలకు మంచి చేయాలని ఉంటే, మీరు తెలంగాణలో మార్పు తీసుకురావాలనుకుంటే, మీరు ఎన్నికల ముంగడ ఇచ్చిన హామీలను నెరవేర్చుండ్రి. కానీ ఇట్లా గాలిలో మేడలు కట్టినట్టు చేసుకుంటా పోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చెయ్యికి ఇచ్చినా ఇస్తారు. కాబట్టి జర ఇప్పటికన్నా చెప్పని పనుల గురించి ఎనకసిక్కి ఆలోచన చెయ్యండ్రి అంటుండ్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.